1982 సంవత్సరంలో ఇలాంటి ఒక కాన్ఫరెన్స్ కి నేను అటెండ్ అయ్యాను. దేవుని వాక్యం అప్పుడు అందించింది బ్రదర్ డిజిఎస్ దినకరన్. ప్రియమైన వారలారా, ఆ యొక్క మీటింగ్ లో 27 మంది అటెండ్ అయ్యారు నాతో కలిసి. అంటే మొత్తం వచ్చిన సంఖ్య ఎంత అంటే 27 మంది. ప్రియమైన వారలారా, అయితే మీలాగా కూర్చొని దేవుని వాక్యాన్ని విన్నాను. అపిదప బ్రదర్ దినకరన్కే తర్జుమా చేసే వ్యక్తిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. దాదాపు మా కాన్ఫరెన్స్ కి అటెండ్ అయినటువంటి 27 మంది 27 స్థలాలలో, అమెరికా మొదలుకొని అనేక స్థలాలలో బలంగా దేవుని చేత వాడబడతా ఉన్నారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. ప్రియమైన వారలారా, రక్షించబడినటువంటి ఇశ్రాయేలు జనాంగములు ఎవరండి? ఇశ్రాయేలు ఐగుప్తులో నుంచి విడిపించబడ్డారు. తర్వాత గొర్రెపిల్ల రక్తము ద్వారా కడగబడ్డారు, కాపాడబడ్డారు. తర్వాత ఎర్ర సముద్ర మార్గం గుండా నడిచారు, అరణ్యంలోనికి ప్రవేశించారు. ఓకే, ఈ అరణ్యంలోనికి ప్రవేశించిన 6 లక్షల పాదచారులు ఉన్నారు కదా. పాదచారులు అంటే నడవగలిగిన వారు, చిన్నపిల్లలు కాకుండా. వీళ్ళు ఎవరంట? బైబిల్లో వీళ్ళను 3 రకాలుగా కేటగరైజ్ చేశారు. రక్షించబడినటువంటి వారు కూడా కనీసం, అంటే సంపూర్తిగా కాదండి, 3 రకాలుగా ఉంటారు. ప్రియమైన వారలారా, ఎవరు? రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు ఎన్ని రకాలుగా ఉంటారు? 3 రకాలుగా ఉంటారు. ఏంటి ఈ 3 రకాలు అంటే, మొట్టమొదట మోషే, హైలీ అనాయింటెడ్. దేవుడు అన్నాడు, మోషే నీ మీద నిలిచిన ఆత్మ అన్నాడు. యునిక్ అండి, అంతే. అంటే మోషే మీద నిలిచిన ఆత్మ ఎంత, ఆ యొక్క అభిషేకం ఎంత అంటే, హీ టర్న్ ద ఈజిప్షియన్ కింగ్డమ్ టాప్సీ టర్వీ, అప్సైడ్ డౌన్, పూర్తిగా తలకిందులు చేసేసిందండి ఆ అభిషేకం. అది మోషే యొక్క అభిషేకం అండి. అందుకే ప్రతి దేవుని బిడ్డ కూడా తన జీవితంలో ఒక కోరిక కలిగి ఉండాలి. ఏంటంటే, ఫాదర్, ఐ నీడ్ టు హ్యావ్ అ గ్రేటర్ అనాయింటింగ్ ఫ్రమ్ ది, ఇంకా గొప్ప అభిషేకం నాకు కావాలి. కనుక మొదటి భాగం, మొదటి వర్గం మోషే. ఆకాశములో అద్భుతాలే, భూమి మీద అద్భుతాలే, జలములలో అద్భుతాలే, ఐగుప్తులో అద్భుతాలే, గోషెరులో అద్భుతాలే. రథ చక్రాలు ఊడిపడ్డాయి, సముద్రం చెలరేగింది, దారి విడిచింది, కప్పేసింది. ఇంకంతే అండి చెప్పాలంటే. దట్ ఈస్ ద అనాయింటింగ్ ఆఫ్ మోసెస్, మోషే యొక్క అభిషేకం. ప్రియమైన వాళ్ళారా, రెండవ అభిషేకం ఏంటి చెప్పమంటారా? దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీ మీద నిలిచిన ఆత్మలో ఒక భాగం నేనేం చేస్తానంటే 70 మంది పెద్దలు ఉంచుతాను. ఎందుకు 70 మంది పెద్దల మీద ఉంచుతానంటే, వారు కూడా సేవా భారం మోయాలి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చేది ఈ యొక్క కాన్ఫరెన్స్, ఆ రిట్రీట్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక మీదట ఈ రోజు నుంచి దేవుని సేవా భారం మీరు భరించడం ప్రారంభించాలి. చప్పట్లు కొడతారు అందరూ. దేవుడే అన్నాడు, మోషే నీ మీద నిలిచిన ఆత్మలో ఐ కౌంట్ యువర్ అనాయింటింగ్ యాజ్ యునిక్, ప్రత్యేకంగా నేను అనుకుంటున్నా. అయితే ఆ అభిషేకంలో ఒక భాగం నేనేం చేస్తానంటే ఈ 70 మంది పెద్దల మీద ఉంచుతా. ఎందుకు ఉంచుతాను వారి మీద అంటే, దేవుడు అంటున్నాడు వారు సేవా భారం భరించాలి. కనుక మొదటి వర్గం మోషే, రెండో వర్గం ఒక భాగం పొందినటువంటి 70 మంది పెద్దలు. మూడవ భాగం అటు యొక్క రక్షించబడిన వారిలో 3వ వంతున్నారు. ఎవరు వీళ్ళు చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వారందరూ సముద్రములోను నడిచిపోయిరి. అందరూ మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. మేఘములో బాప్తిస్మం అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, సముద్రములో అంటే నీటి బాప్తిస్మం. ప్రియమైన వారలారా, పౌలు అంటున్నాడు వారందరూ, ఆ యొక్క 6 లక్షల మంది కూడా ఆ పరిశుద్ధాత్మ మేఘములో గుండా వెళ్ళిన వారే అంట. 3 భాగాలు. ఒకటి మోషేలాగా ప్రత్యేకమైన అభిషేకం, రెండవ వర్గం ఉన్నారు, ఆ అభిషేకంలో ఒక భాగం పొందినవారు. అయితే మిగిలిన 6 లక్షల మంది లెస్సర్ దాన్ ద లెస్ అనాయింటెడ్ అంటున్నారు. ఎవరు లెస్ అనాయింటెడ్? ఇక 70 మంది పెద్దలు ఒక భాగమే వాళ్ళు పొందినారు. అయితే ఇక మిగిలిన 6 లక్షల మంది ఉన్నారు, లెస్సర్ దాన్ ద లెస్ అనాయింటెడ్ అంటున్నారు. లీస్ట్ అనాయింటెడ్ అనను కానీ నేను ఎందుకంటున్నా అంటే, ఇంకా తక్కువ పరిశుద్ధాత్మలో ఉండేటువంటి వారు. వాళ్ళు ఏం చేశారు? సేవ చెయ్యాల, సేవకు ట్రబుల్ ఎక్కువ ఇచ్చారు, సేవకునికి ట్రబుల్ ఎక్కువ ఇచ్చారు. బైబిల్లో ఒక చోట రాయబడింది కదా, వారు మోలెకు అనే విగ్రహాన్ని మోసుకొని వెళ్ళినారంట. ఈ మేఘము గుండా వెళ్ళిన వాళ్ళే,
పరిశుద్ధాత్మ గుండా వెళ్ళిన వారే. అంటే నేనేమంటున్నా అంటే నీ జీవితంలో దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకోవాలి, యూ విల్ బి యూస్డ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ ఫిల్లింగ్ అంటున్నా. నువ్వు ఎంత నింపబడతావో ఆ మేరకు వాడబడతావు. ఏమీ లేదు, ఊరికి ఆ మేఘము కింద నడిచిపోయారు వీళ్ళు. ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళు ట్రబుల్ మేకర్స్ అంతే. వేర్ యాజ్ అ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ ఇస్ అ ట్రబుల్ షూటర్ అండి. ఆత్మచేత బలంగా నింపబడి ఉంటారు వారు ట్రబుల్ షూటర్స్. ప్రియమైన వాళ్ళ ట్రబుల్ లేకుండా చేసేస్తారు. అయితే ఆత్మను తక్కువ కలిగి ఉంటారే ఆ యొక్క 6 లక్షల మంది పాదచారులాగా వారు ట్రబుల్ మేకర్స్ అండి. ఈరోజు మీరు నిర్ణయించుకోవాలి, డూ యూ వాంట్ టు బి ఎ ట్రబుల్ మేకర్ ఆర్ ఎ ట్రబుల్ షూటర్? సమస్య లేకుండా చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలని కోరుతావా, లేకపోతే సమస్యను తెచ్చిపెట్టే వ్యక్తిగా ఉండాలని కోరుతున్నావా? చాలా మంది మేము రక్షించబడ్డాం బ్రదర్, దేవునికి స్తోత్రం, నేను ఆత్మను పొందానండి, దేవునికి స్తోత్రం, డబుల్ ప్రైజ్. అయితే ఒకటి అడుగుతున్నాను, దేవుని చేత నీవు ఎంత వాడబడుతున్నావు? నీవు నింపబడినంత మేరకు వాడబడతావు. ఎంత నింపబడతావో అంత వాడబడతావు. కనుక దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఈరోజు దావీదు జీవితంలోని ఒక సంభవం మీ దగ్గర ఉంచుతానండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. చాలు, ఈ భాగం చూడండి. మొట్టమొదట సమూయేలు తన కొమ్మును తైలముతో నింపాడు. ఈరోజు నేను ఇక్కడికి రావాలి అంటే, ఈ పరిచర్య చేయాలి అంటే మొదట ఈ కొమ్ము తైలముతో నింపబడాలి. మొదట నేను నింపబడాలి అంటే దైనందిన జీవితానికి దూరం కావాలి, నేను చెప్పాలంటే కుటుంబ జీవితానికి దూరం కావాలి, ఇతర యాక్టివిటీస్కి దూరం కావాలి. ఐ మస్ట్ ఎక్స్పోజ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధానానికి ఎక్స్పోజ్ అయిపోవాలి, అప్పుడు నింపబడతామండి. అప్పుడు సమూయేలు బయలుదేరాడు. అతని యొక్క కొమ్ము నింపబడినప్పుడు వెళ్ళి దావీదు మీద ఆ యొక్క తైలమును పోసాడు. బైబిల్లో వ్రాయబడింది, నాట నుండి దావీదు మీదికి దేవుని ఆత్మ ఏ విధంగా వచ్చాడంట? బలముగా వచ్చాడు. కొంతమంది మీదకి ఆత్మ బలముగా వస్తాడు, కొంతమంది మీదకి ఆత్మ బలముగా కాకుండా తక్కువగా వస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే నువ్వు ఏ విధంగా కనిపెట్టావు, ఎంత దేవుని ఆత్మ కొరకు ఎదురు చూచావు అంటే దాని మీద ఆధారపడడం ప్రారంభిస్తుంది. సరే, దావీదు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చాడు కాబట్టి బలముగా వాడబడ్డాడు. ఈరోజు నుంచి మీకు మెసేజే కాదు, టీచింగ్ కూడా నేను ఇస్తున్నా. ఆత్మ బలముగా వచ్చింది అని చెప్పకూడదు. వచ్చాడు, వచ్చినాడు, కడప భాష, యాక్సెప్టబుల్ భాష, వచ్చాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంతే, అంటే పరిశుద్ధాత్మ దేవుడు. కొంతమంది ప్రీచర్స్ చెప్పడం విన్నారు, దేవదూత వచ్చింది అంటారు. దేవదూత వచ్చింది అనకూడదు, దేవదూత వచ్చాడు. దేవదూతలందరికీ కూడా పురుషత్వం ఆపాదించబడింది. వాళ్ళు పురుషులని కాదు, స్త్రీలని కాదు, అక్కడ ఏముండదు. అయితే వెన్ వి స్పీక్, మనం వాడినప్పుడు పదజాలంలో దేవదూత వచ్చాడు అనలే కానీ దేవదూత వచ్చింది అనకూడదు. మీరు అనొచ్చు, మరి హగ్గై గ్రంథంలో ఉంది కదా, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. అప్పుడప్పుడు అక్కడక్కడ కనిపిస్తుందండి. అయితే మెజారిటీ ఆఫ్ ద రెఫరెన్సెస్ స్పీక్ ఏంటంటే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ విధంగా మనం కూడా పరిశుద్ధాత్ముడు అనడం ప్రారంభించాలి. సరే, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మీదకి బలంగా వచ్చాడు. బలంగా రాగా బలముగా వాడబడ్డాడు. హల్లెలూయా. బలముగా వస్తే నువ్వు బలముగా వాడబడతావు. ఏంటి ఆ యొక్క దేవుడి చేత బలముగా వాడబడ్డం? మనకెదురుగా ఫిలిస్తీయులు వస్తారు, వాళ్ళను కుప్పకూల్చడం. అమలేకీయులు వస్తారు, చిత్తుగా ఓడించడం. ఓడించడమే అభిషేకం, ఓడిపోవడం అభిషేకం కాదండి. హల్లెలూయా. ఓడించడమే అభిషేకం, ఓడిపోవడం అభిషేకం కాదండి. నా జీవితంలో 82లో ఆత్మచేత నింపబడ్డాను. అతి భయంకరమైన సమస్యల గుండా వెళ్ళినానండి, చాలా పెద్ద పెద్ద సమస్యలు ప్రియమైన వాళ్ళారా. అయితే ఏ ఒక్క చోట నేను ఓడిపోలేదండి నా జీవితంలో, ఏ ఒక్క చోట. యు నో ద రీజన్, ద అనాయింటింగ్ అండి, అభిషేకం ప్రియమైన వాళ్ళారా. అందుకే మన జీవితంలో ఆ అభిషేకము కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు మనం కనిపెట్టే వారంగా ఉండాలి. కాబట్టి దావీదు మీదకి దేవుని ఆత్మ ఏ విధంగా వచ్చాడు? బలముగా వచ్చినట్లుగా దేవుని వాక్యంలో వ్రాయబడింది. సరే అండి, ఆత్మ బలముగా రాగా దావీదులో రికార్డ్ అయినటువంటి మొదటి వరం ఏది? వచ్చిన వరం కాదు, బైబిల్లో నమోదైంది తొలి వరము ఏది దావీదుకు వచ్చింది అంటే, చూడండి, దావీదుకు కలిగినటువంటి ఒక మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ద్వారా మనం దాన్ని చూడవచ్చు. మొదటి సమూయేలు 16:13లో దావీదు ఆత్మను పొందాడు.
మొదటి సమూయేలు 16:14 చూద్దాం ఏమని వ్రాయబడిందో. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరిపింపగా, సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరిపించి ఉన్నది. ఈ భాగంలో గమనిస్తే ఆత్మ చేత నింపబడగానే ప్రియమైన వాళ్ళారా ఆత్మ వరములు అనేటువంటివి ఆపరేట్ కావడం ప్రారంభిస్తాయి. 16:13 దావీదు ఆత్మ చేత నింపబడ్డాడు. 16:14 he had to have an encounter with what to say spirit of distress అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, తెలుగు బైబిల్లో వెరపించే ఆత్మ అని ఉంటుంది. సో రెడీగా దావీదుకు సేవ సిద్ధమైపోయింది. నీవు ఆత్మ చేత నింపబడగానే ప్రియమైన వాళ్ళారా నీకంటూ సేవకు ఒక పొలము సిద్ధమవుతుంది. చప్పట్లు కొడతారు అందరూ. ఈ రిట్రీట్ కి వచ్చినటువంటి వాళ్ళందరినీ లాస్ట్ లో 2 భాగాలు చేయబోతున్నాను నేను. 2 భాగాలు ఏంటంటే, ఒక భాగము కడప వారు, ఒక భాగము కడప వెలపల నుంచి వచ్చినటువంటి వారు. కడప వెలపల నుంచి వచ్చినటువంటి వారికి సందేశం ఏంటంటే, మీరు మీ ఊర్లకు వెళ్ళగానే ప్రియమైన వాళ్ళారా కొద్ది రోజులు ప్రార్థనలో గడపండి, మీకంటూ ఒక సేవా పొలము సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. కడపలో ఉండే వారికి ఏదైంది మళ్ళీ మాట్లాడదామండి. సరే, దావీదు ఆత్మచేత నింపబడ్డాడు. ఇక దేవుడు దావీదును వాడుకోవాలి కాబట్టి దేవుని ఆత్మ దావీదు మీదకి రాగా సౌలు మీదకి దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చినట్లుగా వ్రాయబడిందండి. సరే, దురాత్మ వచ్చి ఏం చేస్తా ఉంది? ఆ యొక్క దయ్యం లేకపోతే అపవాది అనేటువంటి వాడు, ఇక్కడ కూడా పురుషుడే అంటారండి. ఏమని వ్రాయబడిందంటే, సౌలును రాజును వెరపింప చేయడం ఆ యొక్క ఆత్మ ప్రారంభించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ యొక్క దయ్యం లేకపోతే దురాత్మ వచ్చి ఏం చేయడం జరుగుతుంది? సౌలును వెరపింప చేయడం ప్రారంభించింది. కనుక మొట్టమొదట దావీదులో ఆపరేట్ అయినటువంటి వరం ఏది చెప్పమంటారా? ఆత్మల వివేచన వరం ఆపరేట్ అయిందండి. అంటే ఒక వ్యక్తి దయ్యములను పారదోల చేయాలి అంటే ప్రేమైన వాళ్ళారా 2 రకాలండి. నీవు యేసు నామమును వాడగానే దయ్యం వెళ్ళిపోతుందండి, దట్స్ ఆల్. నంబర్ 1. లేదా ఆత్మల వివేచన వరము నువ్వు కలిగి ఉంటే ప్రేమైన వాళ్ళారా ఏం జరుగుతుందంటే, ఆ వ్యక్తికి పట్టిన ఆత్మను చూడొచ్చు, ఆ దయ్యాన్ని చూడొచ్చు కళ్ళతో. రెండవదిగా ఆ దయ్యం ఏం చేస్తుంది చెప్పొచ్చు, ఆ దయ్యము ఏమేమి పనులు చేస్తుంది చెప్పచ్చు. మూడవదిగా రాత్రులందు 99.99% దయ్యం ఆ వ్యక్తి దగ్గరికి వస్తుందండి. దయ్యము పట్టిన వ్యక్తి దగ్గరికి 99.99% రాత్రి దయ్యం వస్తుంది. రాత్రి ఆ దయ్యం వచ్చి ఏం చేసేది చెప్పొచ్చు. అంటే ఆత్మల వివేచన వరము కలిగితే మొత్తము 1 సెకండ్ కంటే తక్కువ టైంలో ఎవ్రీథింగ్ పరిశుద్ధాత్మ దేవుడు చూపించేస్తాడు, ఎవ్రీథింగ్ చూపించేస్తాడు అంతే. దానికి 1 క్షణము కూడా టైం పట్టదు. కనురెప్ప ట్వింకిల్ ఆఫ్ ఐ అంటే కనురెప్ప పాటులో మొత్తం అర్థమైపోతుంది స్టోరీ అంతా. అంటే దేవుని యొక్క కమ్యూనికేషన్ సిస్టమ్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. ఏమైనా కానీ దయ్యం ఏం చేసిందట, బైబిల్లో చూస్తే వచ్చి సౌలును వెరపింప చేయడం ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. ఏంటి ఆ భయం? అమ్మో, నా సింహాసనం దావీదు తీసుకుంటాడేమో, నా కుమారుడు యోనతానుకు కదా రావాల్సింది. ఒక స్ట్రేంజ్ ఫియర్, ఒక వింతైనటువంటి భయం వచ్చి సౌలును పట్టి పీడించడం ప్రారంభించింది. ప్రియమైన వాళ్ళారా దయ్యము ఒక వ్యక్తి జీవితంలో ఏం చేస్తుంది? భయాన్ని తీసుకురావడం ప్రారంభిస్తుంది. అయితే అక్కడికి ఆగదండి. దయ్యము యొక్క ఎఫెక్ట్ ఎప్పటికీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటారు. అంటే అది రోజు రోజుకు యాడ్ అవుతా పోతా ఉంటుంది. ఇంకా కొంచెం పెరగడం ప్రారంభిస్తుంది. మొదటి సమూయేలు 28:20 మనం చూద్దాం. అదే సౌలు ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటున్నాడు మనం చూస్తాం. సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది. వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమియో చెయ్యక ఉండినందున బలహీనుడాయను. ప్రియమైన వాళ్ళారా ఇప్పుడు ఎక్కడున్నాడు సౌలు? కర్ణపిశాచి దగ్గర ఉన్నాడు. ఎవరు సౌలు? ఇతడు కూడా బలముగా ఆత్మను పొందిన వాడే. ఇట్స్ పాసిబుల్ that one can be filled very powerfully by the Spirit of the Lord, but still at the same time used terribly by devil అండి. చాలా ట్రాజెడీ ప్రియమైన వాళ్ళారా. సౌలు యొక్క అనాయింటింగ్ మనం చూస్తే సౌలు మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చినట్లుగా వ్రాయబడింది. ఇంటికెళ్ళి మీరు చూడొచ్చండి. దావీదు మీదకి కూడా వస్తే దావీదు సక్సెస్ఫుల్గా వాడబడ్డాడు, అయితే సౌలు మధ్యలో రాలిపడ్డాడండి. అందుకే నీ అభిషేకాన్ని నువ్వు కాపాడుకోవాలి. సరే, ఇప్పుడు ఈ యొక్క సౌలు ఎక్కడున్నాడు? కర్ణపిశాచి దగ్గర ఉన్నాడండి. ఎంత భయంకరం! తనను పట్టిన దయ్యం ఇక తనను నడిపిస్తా ఉండడం మనం గమనించగలం.
పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తిని పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు, దయ్యము పట్టిన వ్యక్తిని దయ్యము నడిపించడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఈ యొక్క దయ్యం తన మీదికి వచ్చిన వెరపింపజేసే ఆత్మ బిగన్ టు టేక్ ద స్టీరింగ్. ఏంటి? ఈ యొక్క వ్యక్తిని కర్ణపిశాచి పట్టిన స్త్రీ దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా చూస్తాం. అందుకే ప్రభు అంటాడు కదా, దయ్యములను వెళ్ళగొట్టుడి అన్నాడు. ఇట్స్ ఇస్ ఇంపరేటివ్ ఫర్ ఎవ్రీ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్ టు కాస్ట్ అవుట్ డీమన్స్ అండి. దయ్యములను పోగొట్టడం ఖచ్చితం అండి, అంతే, ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్, అంతే చేసి తీరాలి. ఎందుకంటే ఆ దయ్యం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. కాబట్టి సౌలు ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి పట్టిన అంటే మంత్రగత్తె దగ్గరికి అనుకుందాం, లేదా స్పిరిట్ ఆఫ్ డివినేషన్ అంట, ఆ యొక్క ఆత్మ కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. మళ్ళీ చదువుకుందాం ఏం జరిగింది అక్కడ. 1 సమూయేలు 28:20. సమూయేలు మాటలకు సౌలు బహు భయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రము భోజనమేమీ చెయ్యకయుండినందున బలహీనుడాయెను. ఏమైపోయాడు? సౌలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడండి? అతనికి పట్టిన దయ్యం మొదట వెరపింపజేసే ఆత్మ, భయపెట్టడం, తర్వాత రెండవ దశ కర్ణపిశాచి దగ్గరికి తీసుకెళ్ళడం, మూడవదిగా అతనికి డిప్రెషన్ వచ్చేసింది. అందుకే నేను ఎప్పుడు చెప్తా, డిప్రెషన్ ఈజ్ నెవర్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. మనకు డిప్రెషన్ మన డిక్షనరీలో ఉండకూడదండి. ఆత్మచేత నింపబడిన వారి డిక్షనరీలో ప్రమిల వాళ్ళారా డిప్రెషన్ ఉండకూడదు. ఎందుకంటే ఇట్స్ ఆరిజినేటెడ్, ఎక్కడ పుడతా ఉంది ఇక డిప్రెషన్ అంటే సాతాను దగ్గర నుంచి. ఆ దెబ్బకు ఆహారం తీసుకోకుండా ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఏమైతుంటున్నాడు? మొదట ఆత్మీయంగా బలహీనుడైపోయాడు, ఇప్పుడు ఏమైపోయాడు? శరీరరీతిగా అన్నం తినడం వల్ల బలహీనుడైపోయాడు. ప్రవీణ వాళ్ళ ఎందుకు చెప్తున్నాను? ఒక దయ్యం వెరపింపజేసే ఆత్మ సౌలును పట్టినప్పుడు ఏ స్థాయికి తీసుకెళ్ళింది మనం చాలా జాగ్రత్తగా చూడడం ప్రారంభించాలి. అంటే అంచెలంచెలుగా ఒక దశ తర్వాత రెండవ దశగా ఆ విధంగా తీసుకెళ్ళడం ప్రారంభించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. అందుకే బైబిల్లో రాయబడింది కదా, దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ చేత నింపుతాడు, నింపి ఆత్మల వివేచన అనేటువంటి వరాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. ఎందుకు ఆత్మల వివేచన వరం అని దేవుడు ప్రసాదిస్తాడు? 2 కొరింథీ 2:11. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుడినట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. పౌలు చెప్పే మాట, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. చప్పట్లు కొడతారు అందరు. అంటే ఈ యొక్క వరల్డ్ ఆఫ్ ఈవిల్ స్పిరిట్స్, ఈ యొక్క పాపపు ప్రపంచం, లేకపోతే ఈ యొక్క సాతాను వాడి యొక్క దూతల లోకం మనకు తెలుసుకొని ఉండాలండి. అంటే ఈ యొక్క దయ్యములు ఏమేమి చేస్తాయి? దయ్యములలో రకరకాలు ఉన్నాయి. భయపెట్టేటువంటి దయ్యములు ఉన్నాయి, ఆత్మహత్య చేసుకునే దానికి ప్రేరేపించే దయ్యాలు ఉన్నాయి. బైబిల్లో చూస్తే సౌలుకు పట్టినటువంటి ఈ దయ్యం చివరికి యుద్ధరంగంలో ఏం జరిగిందంటే, సౌలు అంటాడు, ఆ ఫిలిస్తీయులు నన్నెందుకు చంపాలి, ఇదిగో తన యొక్క ఆయుధములు మోసేవాడిని చూసి నీవే నన్ను చంపేయి అన్నాడు. అంటే ఏంటి? ఆత్మహత్యా దిశగా వెళతా ఉన్నాడు. ఒకప్పుడు 1 సమూయేలు 16:14లో అతనికి పట్టిన వెరపించే ఆత్మ చివరికి ఆత్మహత్య వరకు నడిపించినట్లుగా చూస్తాం. అందుకే దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సాతాను తంత్రములు ఏమో తెలుసుకోవాలండి. అందుకే 2 కొరింథీ 2:11లో వ్రాయబడింది, ఇదిగో సాతాను యొక్క తంత్రములను మనం ఎరుగని వారము కాము. ఏమని వ్రాయబడింది? సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము. అంటే దేవుని బిడ్డలు ఆత్మచేత నింపబడిన వారు ఏం చేయాలి? సాతాను తంత్రాలేమో మనకు కనుక్కోండాలి. ఎలా పని చేస్తాడు సాతాను? ఏ విధంగా వాడు రంగప్రవేశం చేస్తాడు? వాడు యుక్తిగా ప్రవేశిస్తాడు. ఆదికాండంలో రాయబడింది. ప్రవీణ వాళ్ళరా, ఇవన్నీ కూడా పడిపోయినటువంటి దయ్యాలు. ఇటీవల కాలంలో దయ్యములను పారదోలడం అనేటువంటి ఒక షో చేస్తున్నారండి. ఓకే, దాని గురించి నేను కామెంట్ చేయను. అయితే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, దయ్యములను పారదోలడం అనేటువంటిది ఎప్పుడు తెలుసుకోనండి, 1 సెకండ్ కంటే ఎక్కువ టైం పట్టదండి. 1 సెకండే ప్రేమైన వాళ్ళ దయ్యం పోవాలంటే దానికి పెద్ద షో ఇవ్వాల్సినటువంటి పని లేదండి. దయ్యములు పోవాలి అంటే ఇక్కడ నుంచి మనం ఏదో అమెరికాలో బెనిహిన్కి ఇన్ఫార్మ్ చేయాల్సినటువంటి పని లేదు. ఈ దయ్యమును పారదోలేదానికి మీకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపుతున్నామా అని. దయ్యం పోవాలి అంటే యూస్ ద నేమ్ ఆఫ్ జీసస్, అంతే. యేసు క్రీస్తు పేరు వాడగా ప్రేమైన వాళ్ళారా, దయ్యము ఇట్ షివర్స్ ఇన్ ఇట్స్ షూస్ అండి.
గడగడగడగడ వరకడం ప్రారంభిస్తుంది. అదే అండి యేసు నామములో ఉండేటువంటి శక్తి ప్రియమైన వాళ్ళారా. అయితే తెలియక చాలా మంది దయ్యములను పారదోల చేయడంలో ఏం చేస్తారంటే దేవుని చిత్తములో లేని పద్ధతులను వాడడం ప్రారంభిస్తారు. పల్లెల్లో దైవ సేవకులు ఏం చేస్తారంటే 10 రూపాయలు 20 రూపాయలు తెప్పండి ఒక వెండి సిలువ వేస్తాం, చిన్నదంత వెండి సిలువ మేము మెడకేస్తాం, ఇక దయ్యము రాదని చెప్తారు. వెండి సిలువ, చెక్క సిలువ, రాగి సిలువ, ఇనుము సిలువ, రాయి సిలువ దయ్యాన్ని వెళ్ళగొట్టలేదు. ఒకటే ఒక మాట చెప్తున్నా, ఇదిగో ఈ రోజు నుంచి మేము సేవకులు అని చెప్తా ఉంటున్నా, ఎవరి మెడలోనైనా ఏ రకమైన సిలువ ఉన్నా కూడా ప్రియమైన వాళ్ళారా ఇట్స్ అన్ ఐడల్, అంతే, అదొక విగ్రహం. అది దేవుని యొక్క యేసు ప్రభు యొక్క మోసిన సిలువ కాదండి. హల్లెలూయా. అయితే యేసు మోసిన సిలువలో శక్తి ఉంది ప్రియమైన వాళ్ళారా. ఓకే, కనుక సిలువ మెడలో వేస్తే ఆ దయ్యం పోతుంది అనుకుంటే అది అమాయకత్వమే, స్పిరిచువల్ ఇగ్నరెన్స్ అండి. మరికొంతమంది ఏం చేస్తారు ప్రియమైన వాళ్ళారా, ఇదిగో మీరు మాకు డబ్బు ఇచ్చినట్లయితే దయ్యాన్ని మేము పారదోలుతామంటారు. గివ్ మీ, ఒక ప్రీచర్ ఉండేవాడు అమెరికాలో, గివ్ మీ $1 అండ్ ఐ విల్ బైండ్ డెవిల్ ఫర్ యూ అంటాడు. మీరు నాకు $1 ఇచ్చినట్లయితే ఆ యొక్క దయ్యాన్ని నేను బంధిస్తాను అంటారు. ప్రియమైన వాళ్ళారా, $1కు పోయేది కాదు దయ్యం, నజరేయుడైనటువంటి యేసు నామమందు పోయేటువంటి దయ్యం. ఎవరైనా సరే ఇదిగో స్వస్థత కొరకు మీ దగ్గరికి ఇంకా వస్తారు చూడండి, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కూటమి. ప్రియమైన వాళ్ళ మీ దగ్గరికి స్వస్థత కొరకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు నాకు $100 ఇవ్వు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పేదానికి వీల్లేదండి. ఎవరైనా ఆ విధంగా చెప్పితే వారితో ఏకీభవించవద్దు ప్రియమైన వాళ్ళారా, ఎందుకంటే ఇది దేవుని యొక్క వాక్యము కాదు. నా దగ్గరికి వచ్చి అడిగారు ఎంత ఫిక్స్ చేశారు, నేను చెప్పాను ఏమీ లేదండి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. ప్రియమైన వాళ్ళారా, కనుక ఎప్పుడు కూడా ఏంటి ఇదిగో ఈ జబ్బు బాగు చేస్తారు, ఈ దయ్యాన్ని పారదోలు చేస్తారు, ఒక 100, ఒక 1000, ఒక 2000 అడగకూడదు ప్రియమైన వాళ్ళారా. మన పిలుపే వేరండి. అసలు ఆ దయ్యాన్ని చూస్తే ప్రియమైన వాళ్ళారా ఆత్మచేత నింపబడిన వ్యక్తి చెలరేగడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే మన శత్రువైనటువంటి సాతానును చూడగానే మనం ఊరుకొని ఉండలేమండి. ప్రియమైన వాళ్ళారా, మూడవదిగా చూసినట్లయితే దయ్యములను పారదోలేటువంటి పరిచర్య ఎంత ఈజీనో అంత డేంజర్ అండి. ఎంత సులభం అంటే స్ప్లిట్ సెకండ్ అంతే ఆ దయ్యం. అయితే చాలా మంది ఏం చేస్తారో తెలిసిన, దయ్యము ఆజ్ఞాపించిన తర్వాత ఇంకా దాని ప్రక్క చూస్తూ ఉంటారు, పోయిందా లేదా, పోయిందా లేదా. ఆజ్ఞాపించిన తర్వాత దాని ప్రక్క చూడవద్దు, అది పోయింది అంతే, అది పోయింది. బైబిల్లో ఒకే ఒక మాట, నీవు దయ్యములను వెళ్ళగొట్టుదువు, ఒక్కటే ఒక మాట. అది పోతుందా పోదా అనేటువంటి సందేహం లేదు. ఒకటే ఒకటి, నువ్వు ఆజ్ఞాపిస్తావు అది వెళ్ళిపోయింది అంతే. కృప పరిచర్యలు ప్రియమైన వాళ్ళారా అటువంటి పరిచర్యని ప్రభునందు నేను చెప్తుంటున్నా. ఒకప్పుడు దయ్యములంటే భయపడిన వ్యక్తిని బిఫోర్ ఐ రిసీవ్డ్ హోలీ స్పిరిట్, అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత ప్రియమైన వాళ్ళారా ప్రతి విధమైనటువంటి అపవిత్రాత్మలండి, రకరకాలుగా ఎన్ని రకములైన దయ్యములు ఉన్నాయో, అపవిత్రాత్మలు ఉన్నాయో యేసు నామందు బంధించి లేదా పారదోలే భాగ్యం దేవుడు ప్రసాదించాడు. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రాలు తెలియజేస్తుంటున్నా. కనుక ఆ దయ్యము పోయిందా పోలేదా అనే ఆలోచన ఉండకూడదు, వెళ్ళాలి అంతే. ఎందుకంటే యేసు నామందు ఆజ్ఞాపించినప్పుడు. అయితే ఆజ్ఞాపించేటువంటి వ్యక్తిలో వాక్య ప్రకారమైన క్రమము లేకపోతే, ఆత్మీయమైన జీవితము లేకపోయినట్లయితే, పరిశుద్ధత అనేది లేకపోయినట్లయితే, ఈ రోజుల్లో ఏమైంది, యూట్యూబ్ చూస్తూ ఉంటారు. దయ్యం పట్టిన వ్యక్తిని జోలికి వెళ్ళినట్లయితే దయ్యం నీ జోలికి వస్తుందండి. కాబట్టి నేను దయ్యాన్ని పారదోల చేయనని చెప్పొద్దు, అది కాదు. యూట్యూబ్లో అన్వాంటెడ్ మానేయండి అని మాత్రం చెప్తున్నా. అనవసరమైనవి ఇక మానేయండి అంతే. ఎందుకంటే నీవు ఆత్మీయ ప్రపంచంలోనికి ఇంకా వెళ్ళబోతా ఉన్నావు. ఐ నో ఎవ్రీబడి హియర్ విల్ బి ఐదర్ అన్ ఎవాంజలిస్ట్ ఆర్ ఎ పాస్టర్ ఆర్ అకార్డింగ్ టు ద మెజర్ ఆఫ్ గ్రేస్ గివెన్ టు యూ. ఏదో ఒక విధంగా నువ్వు తయారు కాబోతున్నావు ప్రియమైన వాళ్ళారా. కనుక బైబిల్లో ఇర్మియాలో వ్రాయబడింది కదా, ఏవి నీచమైనవో ఏవి ఘనమైనవో గుర్తుపట్టిన ఎడల నీవు నా సాధనమవుతావు. నీవు దేవుని చేత వాడబడాలంటే నీవు ఐడెంటిఫై చేయగలిగిండాలి. ఏది నీచమైంది, పాపం, అసహ్యం అవి, ఏది ఘనమైంది, ఏది దైవికమైంది గుర్తించాలి. పాపమునకు దూరం కావాలి, అప్పుడు నువ్వు దేవుని చేత వాడబడతావు ప్రియమైన వాళ్ళ, దేవుని చేత వాడబడతావు. మూగ దయ్యములను పారదోలే భాగ్యం దేవుడు నాకు ప్రసాదించాడు. దేవుని నామహిమార్థమై చెప్తున్నా, పడిపోయినటువంటి చాలా చాలా పెద్ద పెద్ద ఆత్మలను గమనించేటువంటి, చూచేటువంటి, పారదోలే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు.
జబ్బులు తెచ్చేటువంటి దయ్యములను చూశానండి. దేవుని నా మహిమార్థమై ఏ దయ్యం ఏ రకమైన జబ్బు తీసుకొని వచ్చేది, ఆ దయ్యములను చూశాను నా కళ్ళతో. దేవుని చెప్తా అంటే ఆత్మల వివేచన వరం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క స్పిరిట్స్ వరల్డ్ అనేటువంటిది ఏదో నీకు అర్థం కావడం ప్రారంభిస్తుంది. ఆత్మహత్యకు ప్రేరేపించేటువంటి ఆత్మలను చూశాను. ప్రభు నా మహిమార్థమై చెబుతుంటున్నాను. ఈ విధంగా చెబుతూ వెళితే ఎన్నో రకమైనటువంటి దురాత్మలను చూశా. యేసు నామమందు ఆజ్ఞాపించగానే, ఆ ఘనమైనటువంటి నామమును బట్టి ఆజ్ఞాపించగానే ఆ దయ్యములు ఏమవుతాయి, పారిపోవడం ప్రారంభిస్తాయి. పాత నిబంధనలో దావీదుకు కలిగిన అనుభవం కంటే క్రొత్త నిబంధనలో నేను ఎప్పుడు చెప్తా, ఈ పరిశుద్ధాత్మ వరాలు మన మొబైల్లో కంప్యూటర్లో మనం